గతంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి డ్రగ్స్ పార్టీస్ అని పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు అంటే మీరేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకుంటే మళ్ళీ డ్రగ్స్ పార్టీలు ఇవన్నీ ప్రభుత్వానికి ఏమన్నా చెడ్డ పేరుగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సామాన్యమైన ప్రజలకి రేపటి తెలంగాణ యువతని విద్యార్థులని కాపాడాలని చెప్పి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంటే ఎంత నీచానికి వారు దిగజారుతున్నారో అర్థమవుతుంది. అయినప్పటికీ మా ఈగల్ సంస్థ, మా పోలీస్ శాఖ ఇవందరినీ కూడా పట్టుకొని తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. వారి యొక్క నాయకత్వంలో పోలీస్ శాఖ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇటువంటి దొంగలందరిపైన కూడా కఠినంగా కేసులు పెట్టి వీళ్ళని కటకటాల్లో నెట్టి డ్రగ్స్ తెలంగాణలో సేవించాలన్నా విక్రయించాలన్నా ఒంట్లో వణుకు పుట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, అయినా కూడా డ్రగ్స్ సరఫరా ఆగట్లేదు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? 90% తెలంగాణలో డ్రగ్స్ విక్రయణ అనేది తగ్గింది. డ్రగ్స్ కేసెస్ అనేటివి కూడా తగ్గినాయి. గాంజాయి కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దాన్ని పట్టుకొని గాంజాయిని కూడా పోలీస్ శాఖ అత్యధిక గాంజాయి ఇతర దేశాలకు వెళ్ళి ఒడిశాకి వెళ్ళి కానీ ఆంధ్ర బార్డర్కి వెళ్ళి కానీ వచ్చే చోట కూడా ఆపి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీడియా ముఖంగా కనబడుతున్నాయి. కానీ ఈ 10% కూడా ఇటువంటి బడాబాబులు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు వారికి ఉన్న ఒక బలాన్ని ఉపయోగించుకొని ఇటువంటి విషయాల్ని ప్రోత్సహించి అటువంటి వ్యక్తులకి డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులకి వీళ్ళే డ్రగ్ డీలర్లుగా మారి ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళపైన కూడా కఠినమైన శిక్షలు ఏదైతే పడ్డప్పుడు తప్పనిసరిగా మేము కన్న కళ కూడా నెరవేరుతుంది. ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాలి. కేటీఆర్ అండ్ కంపెనీ ఈ డ్రగ్స్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు అంటే ఎంత నీచానికి కేటీఆర్ దిగజారిండో అర్థం చేసుకొని ప్రజలు కూడా ఇటువంటి నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. సామాన్య ప్రజలకు మంచి చెప్పాల్సిన రాజకీయ నాయకులు ఇలా డ్రగ్స్ సేవించి ఇట్లా అంటే ప్రజలను ఇటువంటి వాటికి గురి చేయడం కరెక్టేనా? అసలు 100% తప్పు. అండ్ అటువంటి తీసుకునే వ్యక్తులని ఇంకా మన పార్టీలో కొనసాగిస్తున్నామనంటే మనం కూడా ప్రోత్సహిస్తున్న వాళ్ళం అవుతాము. ఇలా కేసీఆర్ చేసేదే అది. డ్రగ్స్ పైలట్ పాజిటివ్ వచ్చిందని తెలియగానే మరుక్షణం పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఇప్పటివరకు సస్పెండ్ చేయలే అంటే మరి పైలట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే నాకు డ్రగ్స్ ఇచ్చింది కేటీఆర్ఏ, నాతో పాటు కలిసి డ్రగ్స్ తీసుకునేది కేటీఆర్ఏ అని బయట పెడతాడని ఒక భయంతో సస్పెండ్ చేస్తలేడేమో నాకు అనుమానాలు ఈరోజు మనం లేవలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. అన్న, ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దాలనుకుంటే మరోవైపు డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు, ఏంటి కల్చర్? అసలు మేము ముందే చెప్పాము, కేటీఆర్ అంటే కల్లకుంట్ల తారక రామారావు కాదు, కేటీఆర్ కల్లకుంట్ల డ్రగ్స్ రావు. ఇదే చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే కల్లకుంట్ల తారక రామారావు అలియా కల్లకుంట్ల డ్రగ్స్ రావు గారు మీరు మీ రక్తపు నమూనాలని, మీ వెంట్రుక నమూనాలని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ కూడా ఏ మాసంలో కూడా 10 సంవత్సరాలు మీ యొక్క దుర్మార్గ పాలనలో కూడా ఇలాంటి వ్యవహారం జరిగింది. దాన్ని కూడా మీరు ఇంకా వ్యవహారం చేసే విధంగా రేపు పార్టీ, కుటుంబ తరహా పార్టీ అంటే ఏంటండి? మీరు కుటుంబం కాదా? మన కుటుంబం కాదా? మనం చేయలేమా? పార్టీ చేసుకోలేమా? మనం ఇంటికాడ పూజ చేసుకోలేమా? ఇంకా మనం పార్టీ చేసుకోలేమా? ఎక్కడ కల్చర్, ఎక్కడ ఏ కల్చర్ ఇది? మనం బీహార్లో ఉన్నామా? ఇంకా రాత్రి ఫైరింగ్ అయిందంట, గన్ ఫైరింగ్. అంటే ఎందుకు? ఎవరిని తప్పించనీకే, ఎవరిని భయబాధం గురి చేయనీకే. కారణం ఏంటి? మీరు ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారం చేశారు కాబట్టి బాగా చెప్తున్నా. పైలట్ రోహిత్ రెడ్డి కానీ, అదేవిధంగా కౌశిక్ రెడ్డి కానీ, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ కర్త కర్మ క్రియ కల్లకుంట్ల తారక మలియాస్ కల్లకుంట్ల డ్రగ్స్ రావు అయినా కానీ మీరందరూ బాధ్యతగా క్షమాపణ చెప్పి లొంగిపోవాల్సిందే. మీరైతే దుర్మార్గాన్ని కావు. యువతని వారి యొక్క రాజకీయ వ్యవహారాన్ని, వారి యొక్క కుటుంబ వ్యవహారాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు దుర్మార్గాన్ని కావు. ఎందుకండి? నిన్న రాత్రి పార్టీ అయింది, గతంలో ఎన్నిసార్లు అయిందేమో. ఈగల యొక్క వ్యవస్థ ఎక్కడెక్కడ దుర్మార్గంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ నిర్వహిస్తున్న యువత పైన వారి యొక్క శిక్షణ నిర్వహిస్తూ ఉంటే దానికి అడ్డుపడింది మీరే కదా. ఎందుకు అడ్డుపడిర్రు? మీరు యొక్క దుర్మార్గం బయట పడుతుంది, బట్ట బయలుదేరని చెప్పి అడ్డుపడిర్రు. దానికి కూడా ఎక్కువ మీ సోషల్ మీడియాలో ఏదో తప్పు వ్యవహారాలు. ఈ వ్యవహారంలో మీరు లేకపోయి ఉంటే రండి, కేటీఆర్ రావాలి, తప్పకుండా రావాలి, గన్ దగ్గర రావాలి, మీ ఇంటికి నమ్మని ఇవ్వాలి, రక్తపు నమ్మని ఇవ్వాలి, మీ యొక్క వ్యవహారం తెలియాల్సిందే. గతంలో కూడా ఇస్తా అని చెప్పింది కదా, నేను టెస్ట్ కు సిద్ధం అని చెప్పేసి నా ఇంటికి. గతంలో ఇచ్చిన మాటనే ఇప్పుడు నెరవేర్చుంటున్నాం. మేము కూడా మా తప్పు అయితే మేము వస్తున్నాం, నడువు తప్పు కదా ఇది. నువ్వు రేపు రా, దమ్ముంటే రేపు రా. తెలంగాణ భవితని, తెలంగాణ యువత యొక్క భవిష్యత్తుని
తాకట్టు పెట్టిన గతి 10 సంవత్సరాలు నువ్వు క్షమాపణ చెప్పిరా వచ్చి నీ రక్తం ఉన్నది. ఎందుకంటే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యువత పైన వారి యొక్క కుటుంబం పైన పెడుతుందండి అసలు చెప్పండి. వారి యొక్క రాజకీయ కోసము, వారి యొక్క ఆర్థిక స్లావ్యం కోసము, వారి యొక్క జల్సాల కోసము, వారి యొక్క వ్యాపార విరుద్ధ కోసం చేస్తున్న వ్యవహారాలు ఎంతో మందితో జీవితాలు మీరు ఆడుకున్నారు. మీరు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కల్వకుంట్ల డ్రగ్స్ రావు, కేటీఆర్ అలియాస్ కేటీఆర్ బాజప్తా తెలంగాణ ప్రజలకు యువతకు క్షమాపణ చెప్పాల్సిందే, తెలంగాణ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిందే. నీ యొక్క ప్రేరణ వల్ల తెలంగాణ యువత ఆగమైతా ఉన్నది. డ్రగ్స్ కి బానిస అవుతా ఉన్నారు, గంజాకి బానిస అవుతా ఉన్నారు, తాగుడికి బానిస అవుతా ఉన్నారు. మీ యొక్క రాజకీయ వ్యవహారం కోసం, మీ యొక్క ఆర్థిక వ్యవహారం కోసం మీ యొక్క పేరు ప్రతిష్ట చేస్తా ఉన్నారు. కాబట్టి మీ కుటుంబాన్ని బొందబెట్టే యొక్క తరుణం దగ్గరైంది. తెలంగాణకు పట్టిన చేడ పీడ అంతా మీరే, మీ కుటుంబమే. దానికి కర్త కర్మకియ నీళ్ళ కలవకుండా తారక రామారావు నీలాంటి దుర్మార్గుడు శాసనసభానికి రద్దు చేసి నిన్ను శాశ్వతంగా తెలంగాణ నుంచి బహిష్కరించిన దినం దగ్గరలో ఉంది. అంటే ఇప్పటి వరకు పైలట్ రోహిత్ రెడ్డి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు ఈ విషయం? అరే వాళ్ళే కదా అంత అది, అరే వాళ్ళ పెంపుడు కుక్కవాడు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడు, ఆ యొక్క వాడే కదా. దుర్మార్గంగా చిల్లర మాటలు మాట్లాడేసి కుటుంబాల యొక్క రాజకీయ వ్యవహారాల కోసం మాట్లాడే ఇలాంటి దుర్మార్గులు వారి యొక్క యువతకు ఏం చూసుకుంటారండి? ఎస్, ఎవరైతే యువతకు తెలంగాణ భవిష్యత్తుకి ఎవరైనా అడ్డుపడతారో పీకటి వేలతో వాళ్ళు పికిల్ చేస్తాం. ఈగలు తన పని చేసుకుని పోతుంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దుర్మార్గంగా ఎవరైనా చిల్లర వ్యవహారాలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ఎవడైనా పర్లేదు, ఎంత పెద్ద వ్యవహారం పర్లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు ఇసమంతైన హాని కలిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా, ఎవరు వ్యవహారాలు చేసినా కూడా ఎంత పెద్దటి వారిని కూడా గల్లా పడతాం, జైల్లో పెడతాం. అంటే ముఖ్యంగా యువతకు మార్గదర్శకంగా స్పోర్ట్స్ స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంటే ఈ డ్రగ్స్ అనేవి యువతకు చెడు మార్గంగా పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఇటువంటి పార్టీ? అంటే నేను ఏమంటున్నా అంటే మంచి చేసేవాడు ఎప్పుడు మంచిగా చేస్తాడు, అది వాని రక్తంలో ఉంటుంది, మరి పార్టీ యొక్క విధానంలో ఉంటుంది. అరే మీ పార్టీ పుట్టింది దుర్మార్గం పైన, మీ పార్టీ రాజకీయ పుట్టింది రాజకీయ విభజన పైన. కాబట్టి మీరు మంచి చేసే ఏ కోశానికి మీకు రాదు, రాబోదు, రావస్తుందని కూడా మా కళ అవుతుంది. మీ యొక్క రాజకీయ విధానాలు, మీ పార్టీ యొక్క వ్యవహారాలు, మీ యొక్క కుటుంబ వ్యవహారాలన్నీ మొత్తం కంజ కార్చి తెలంగాణ ప్రజల మీద మీరు రుద్దుతా ఉన్నారు. కాబట్టి మీరు మీ పార్టీ తెలంగాణ ఉండకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటా ఉన్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్, భవిష్యత్తు తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇది. ఒక్కసారి ఇది వేళ్ల ద్వారా పీకకపోతే భవిష్యత్తు తరాలు ఆగమవుతా ఉంటాయి. దానికి బలి నువ్వు కావచ్చు, మా తమ్ముళ్ళు కావచ్చు, మన పిల్లలు కావచ్చు. ఈసారి పుట్టినట్టు ఈ చెట్టుని ఇప్పుడే తిరమకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీరి యొక్క ఛానల్కు మీరు యొక్క మీడియా సహకారం ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే దీని యొక్క వ్యవహారం చేస్తున్నారో దానిపైన పూర్తి చర్యలు ఉంటాయి. వాడు ఎవరైనా పర్లేదు, ఆ ఎక్కడైనా పర్లేదు, వదిలిపెట్టి సమస్య లేదు.